పొద్దున్నే లేచి లెగ్గానే మీకు షుగర్లెస్ కాఫీ కావాలి కదండి, ఎవరిస్తారండి? అక్కడ హోటల్లో దిగుతాం కదరా, వాళ్ళే ఇస్తారు. మరి మాటి మాటికి పిలిస్తే పలకడానికి అక్కడనే ఉండను కదా అమ్మాయి గారు, మరి ఎవరు ఉంటారు అమ్మాయి గారు? అవును, ఎవరుంటారు అక్కడ మీ కట్ట చుకాలు ఎవరింటారు అమ్మాయి గారు? అవునవును, ఎవరు వింటారు? అందుకని నన్ను మీ అట్ట తీసుకెళ్ళండి అమ్మాయి గారు. సరే, సతీష్ గారిని అడిగైతే. అయితే అడుగు వస్తాను, ఇప్పుడే వస్తాను. షబ్బా, ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికైనా ప్యాకప్ చేశారు, థ్యాంక్స్. మనం వెళదామా? పార్వతి మేడం, నువ్వు వెళ్ళి కూర్చో, నేను వెళ్ళి డైరెక్టర్ గారితో ఓ విషయం మాట్లాడు. ఓకే మేడం. డైరెక్టర్ గారు. హలో హలో, నా పేరు కుమార్, ప్రేమ్ కుమార్. నీ పేరు? పార్వతి. నిన్నెప్పుడు చూడలేదు, ఫీల్డ్ కొత్త? కాదు, పాతదాన్ని. ఏ ఊరు? బందరు. మరి చెప్పవే, బందర్ లడ్డు అన్నమాట. నేనెవరో తెలుసా? ఏది చెప్పు చూద్దాం. మీరేమో అసిస్టెంట్ డైరెక్టర్. కాదు, కాబోయే డైరెక్టర్ని. హీరోయిన్ కోసం వెతుకుతున్నాను. నాకు కావాల్సిన హీరోయిన్ నువ్వే. సార్? లేదు, కుమార్, ప్రేమ్ కుమార్. ఎప్పటి నుంచి నువ్వు నన్ను ప్రేమ్ లేదంటే కుమార్ అని పిలుచుకో. సార్, సారీ, కుమార్. మంజరి మేడం మేకప్ ఉమన్గా కొద్ది కాలం, అతి కొద్ది కాలం మాత్రమే నువ్వు పనిచేస్తావు. తర్వాత నువ్వు పెద్ద హీరోయిన్. ఫ్యూచర్లో నీ కాల్ షీట్ల కోసం ప్రొడ్యూసర్లు కుక్కల్లా నీ ఇంటి ముందు పడి ఉంటారు. నిజమా? పచ్చ నిజం. కాకపోతే నువ్వు నాతో చేతులు కలపాలి. తర్వాత 7 అడుగులు నడవాలి. నడుస్తావా? దెన్ నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి. వింటావా? డైరెక్టర్లు నటింపు చేయడమే కాదు, నటిస్తారు కూడా. నేను నటిస్తాను, నువ్వు చూస్తూ ఎంజాయ్ చేయాలి. చేస్తావా? చేస్తాను. ప్రామిస్? ప్రామిస్. అమ్మాయి గారు వెళ్తున్నారా? వెళ్తున్నారా కాదు, వెళ్తున్నాం. కూడా సతీష్ గారు వస్తున్నారా? వస్తున్నారు, ఇద్దరం కలిసే వెళ్తున్నాం. అన్నట్టు నీ సంగతి ఏమైంది? సతీష్ గారిని అడుగుదామని ఇంటికి వెళ్తే ఆయన ఇంట్లో లేరు, అందుకని ఆఫీస్ కాడికి వెళ్ళాను. అక్కడ లేరు. ఇక్కడుంటే అక్కడ ఎక్కడో ఎందుకుంటారు? ఎక్కడ ఉన్నారు అమ్మాయి గారు? ఇక్కడే. ఇంట్లోనా? మరి సెపరే ఉండి అమ్మాయి గారు. అయితే మిమ్మల్ని పికప్ చేసుకుందికి ఆ బాబు ఇక్కడికి వస్తారు. లేదు, నేనే ఆయన్ని పికప్ చేసుకెళ్తున్నాను. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచే, మన ఇంటి నుంచే. మన ఇంటి నుంచా? ఎక్కడా? ఏరి? ఇరుగో. అమ్మాయి గారు అడుగు. నేను ఈ ఫోటోని అడిగాను, లేచిపోదావా అని. అంటే ఓకే అంది. బాగుంది అమ్మాయి గారు, ఇక నేను అడిగినట్టే, ఆయన తీసుకెళ్ళినట్టే. మనిషితో అయితే కష్టం, కానీ బొమ్మతో ఏముందిరా? దాంతో మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొచ్చు, మనకిష్టమైన నిర్ణయాలు మనం తీసుకోవచ్చు. అమ్మాయి గారు, అయితే ఇదంతా సరదాకి, ఊసిపోవడానికి అంతే. నేను రెడీ డియర్, నీదే ఆలస్యం. మందులన్నీ ఒక చోట జాగ్రత్తగా పెట్టు, అలాగే ప్రిస్క్రిప్షన్ స్లిప్ కూడా. అలాగే నమ్మగారు. బిల్ కట్టొచ్చావు కదా? కట్టే నమ్మగారు. ఈ బిల్స్ అన్ని జాగ్రత్త. అలాగే. నేను డాక్టర్ గారికి చెప్పేసి వస్తాను. ఎవరు? ఎవరది? ఎవరు కావాలి? ఏంటమ్మగారా? చూడు, అక్కడ ఎవరో ఉన్నారు. ఎవరు? నువ్వా? ఏం కావాలి? అమ్మగారితో నీకేం పని?
కళ నా కూతురు. ఏటి అమ్మగారు నీ కూతురా? ఆ, నేను తండ్రిని. కళ కళ కన్న తండ్రిని. ఉమ్, నీకేమైనా పిచ్చా? లేదు, నేను చెప్పేది నిజం. నేను నేను కళ కన్న తండ్రిని. ఒక్కసారి నేను కళతో మాట్లాడాలి. రత్నం, అమ్మగారు ఏంటి ఎవరక్కడ? ఎవరోనమ్మా, మీ నాన్నగారట. నాన్న అవునమ్మగారు, మీతో మాట్లాడాలంటున్నాడు. మాట్లాడాలా? అమ్మా అమ్మా నాన్న నాకు లేరు కదూ? అవునమ్మా. వదిలిపెట్టిపోయారే. నాన్న ఫోటో కూడా లేదే. కళ నాన్న ఎలా ఉంటారమ్మా? రాక్షసుల్లో ఉంటాడు. పిలవమంటారు అమ్మగారు? వద్దు. ఎవరు? నేనమ్మా, మీ నాన్నని. నాన్న? కళ అవునమ్మా, నీ తండ్రిని. ఆయన ఎప్పుడో పోయాడు. అమ్మని నన్ను వదిలిపెట్టి నా చిన్నతనంలోనే పారిపోయాడు. ఇప్పుడెందుకు వచ్చినట్టు? అమ్మా, నీ మొహం నాకు చూపించొద్దు. కళ వద్దు, నన్ను నా పేరుతో పిలవద్దు. ఏం కావాలి? అది అది ఏం కావాలి? చాలా ఇబ్బందుల్లో చావు బతుకుల్లో ఉన్నానమ్మా. ఉమ్? డబ్బు కావాలమ్మా. ఎంత? నీ ఇష్టం. తీసుకో. 1000 ఏళ్ళు చల్లగా. నీ దీవెనలు నాకొద్దు. అడుక్కునేవాడి దీవెనల కోసం ఎవరు ధర్మం చేయరు, జస్ట్ జాలిపడి చేస్తారు. కళ, నువ్వు నా తండ్రి అవునో కాదో నాకు తెలీదు. అలాగే నువ్వు నా తండ్రివని నేను ఈ ధర్మం నీకు చేయలేదు. రోడ్డు మీద బిచ్చగాడికి ముష్టి పడేశాను, అంతే. కళ కళ నేను నీ తండ్రినమ్మా. Shut up. ఆ మాటకి నువ్వు అర్హుడివి కాదు. ఆ గౌరవం నీకెప్పటికీ రాదు. కళ, అసలు మాలాంటి మనుషుల మధ్య మసలడానికి కూడా నీకు అర్హత ఉందో లేదో తెలీదు. మృగంతో మాట్లాడకూడదు. కాకపోతే నేను మృగాన్ని కాదు కాబట్టి ఒక మనిషిగా మానవత్వంతో సాటి మనిషికింత ముద్ద పడేసినట్టుగా నీకు ఆ డబ్బిచ్చాను. అమ్మా, చూడు, మామూలుగా అనాథ శవాలకి అంతో ఇంతో పడేస్తాం. అలాగే నీకు కూడా దానం చేశాను. ఆ డబ్బు నీ దహన సంస్కారాలకు కూడా ఉపయోగపడితే చాలా మంచిది. ఆనందిస్తాను. రత్నం, అమ్మగారు పద. ఆ. కళ డబ్బు బాబు, ఈ డబ్బు నీకెవరిచ్చారు? ఈ డబ్బు నీకెందుకు ఇచ్చింది? ఆవిడ నీకేమవుతుంది? ఏం కాదు, నా ప్రాణాలు కాపాడిన దేవత, అంతే అంతే. ఆ.
నేను చెప్పలా మేడం గారికి జంతువులంటే పిచ్చ ప్రేమ. రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. మేము అదే అనుకుంటున్నాం. ఏమండి? అవునవును, వీరేమో తారాబలం సినిమా పత్రిక రిపోర్టరు, పేరేమో చింతకాయల పైడి తల్లి. ఆ? అది నా అసలు పేరండి. ఆ పేరుతో నేనేమి రాయను. సుగంధి అన్నది నా పెన్ నేమ్. ఆ పేరుతోనే నేను అన్ని రాస్తాను. కూర్చోండి. కవర్ పేజీకి మేడం గారి కలర్ ఫోటో కావాలి, కవర్ స్టోరీకి మేడం గారి ఇంటర్వ్యూ కావాలని ఒక్కటే గోల. ఆ? మీరు కొంచెం కోఆపరేట్ చేయాలి మేడం. ష్యూర్. మొదలెడదామా మరి? చెప్పండి మేడం, మీ చిన్నతనం అంతా ఎక్కువ ఎలా గడిచిందంటారు? ఆ, నా చైల్డ్హుడ్ కదా, చెప్తాను. నేనేమో పుట్టటం పిట్స్బర్గ్ లో పుట్టాను. అక్కడెందుకు పుట్టారు మేడం? వెదర్ బాగుంటుంది కదా, అందుకు. ఓహో. అక్కడేమో మా ఫాదర్ చెర్రీ ఫ్రూట్స్ బిజినెస్ చేసేవారు. మేడం, ఆ? చెర్రీ ఫ్రూట్స్ అంటే? అంటే అంటే చెర్రీ ఫ్రూట్స్ అంటే అవి అదే ఎర్రగా తెల్లగా పచ్చగా ఉంటాయి అవి. వాటిని ఇక్కడ ఏమంటారంటే రేగు పళ్ళ. చచా, చెర్రీ ఫ్రూట్స్ అంటే రేగు పళ్ళు కావు, చాలా కాస్ట్లీ ఫ్రూట్స్ అవి. అయితే యాపిల్స్ అనుకుందాం, ఏమంటారు? ఓకే అదండి. మీ నాన్నగారు యాపిల్స్ బిజినెస్ చేసేవారు కదా. చిన్నతనంలో నేనెప్పుడు ఆ చెట్ల కిందే ఉండి ఆడుకునేది అన్నట. అందుకే ఈ రంగు వచ్చాను. అందుకే నన్నంతా కాశ్మీర్ యాపిల్ అని పిలుస్తారు. తర్వాత మేడం అడగండి. ఇంతకీ మీ నాన్న? ఉన్నాడు. మీకు ఆ అనుమానమే అక్కర్లేదు. ఇప్పుడున్నారా? ఒకప్పుడు ఉన్నాడు. మొన్న మధ్య పిట్స్బర్గ్ నుంచి నా కోసం చెర్రీ ఫ్రూట్స్ తీసుకొస్తూ గల్ఫ్ యుద్ధంలో విమానం కూలి చచ్చిపోయాడు. ఇంతకీ మీ నాన్నగారు భారతీయుడేనా? అమెరికన్ అంటూ మా అమ్మ అప్పుడెప్పుడో చెప్పింది. అయితే మీ అమ్మగారు ఇంగ్లాండా? అనుకుంటాను. అలాగే ఉండేది. మాదంతా దొరల పద్ధతి. కాకపోతే నాకు తెలుగుదనం అంటే చాలా ఇష్టం. అందుకే అచ్చమైన 16 అణాల తెలుగు అమ్మాయిలా ఉంటాను. ఓహో, బ్లడ్ ఫారెన్, థ్రెడ్ ఇండియన్. అంటే ఏమిటి? పొగుడుతున్నాడు అనుకుంటారు. అవును. సరే, మీ వయసు ఎంత అంటారు? స్వీట్ 20. అదేంటి మేడం, మీ వయసు 18 అనుకున్నాను. నేను అందరి హీరోయిన్లా కాదు, ఉన్న వయసు చెప్పేస్తాను. థ్యాంక్ యూ. మీరు ఎక్కడ చదువుకున్నారు మేడం? ఫస్ట్ క్లాస్ పిట్స్బర్గ్ లో, సెకండ్ క్లాస్ స్విట్జర్లాండ్ లో, థర్డ్ క్లాస్ థాయిలాండ్, ఫోర్త్ క్లాస్ పోర్బందర్ లో. పోరుబందర్ అంటే గాంధీ గారు పుట్టిన ఊళ్ళో. ఓహో, అంటే ఒక్కో క్లాసు ఒక్కో ఊళ్ళో కాదు, దేశంలో చదివారన్నమాట. అవును. మీకు నచ్చిన ప్రదేశం? జంబూ ఐలాండ్స్. అంటే? జంబూ ద్వీపాలండి, జాంబియా పక్కన లేవు అవే. అవునా మేడం? యా, కరెక్ట్. మొన్న మేడం అవుట్డోర్కి అక్కడికి వెళ్ళారు. అక్కడ తోటలు దొడ్లు అబ్బో చాలా బాగుంటాయట, నాతో చెప్పారు. మీరు యాక్ట్రెస్ కాకపోతే ఏమయ్యేవారు? ఆక్టోపస్ అయ్యేవారు. అంటే ఆయుర్వేద డాక్టర్ అయ్యేవారు అని. అవును. చివరిగా ఒక ప్రశ్న. కళగారికి జరిగిన యాక్సిడెంట్ లో మీ హస్తం ఉందని డైరెక్టర్ గారు. మేడం ఏంటండి మీరు? మేడం 10 మంది అనుకుంటున్నారు మేడం. ఉంటే గింటే విదేశీ హస్తం ఉందేమో గాని. మరి మేడం గారు విదేశీయులే కదా? అయ్యా, ఇందులో మేడం గారి హస్తం అస్సలు లేదు. ఉంది అని మీరు అనుకుంటున్నారా? అనుకుంటే ఏది మీ హస్తం ఇవ్వండి. ఎందుకు? అబ్బా, ఇలా ఇవ్వండి చెప్తాను. థ్యాంక్ యూ మేడం, చాలా మంచి విషయాలు చెప్పారు. వెళ్ళొస్తాను. వెల్కమ్. మేడం గారి కలర్ ఫోటో క్లోజ్ అప్ ది నేను తీసుకొచ్చిస్తాను. డైరెక్టర్ గారు, పత్రికలకి ఈ విషయం ఎలా పొక్కిందంటారు? ఏ విషయం? అదే కళ యాక్సిడెంట్. అదే, పొక్కు ఉండదు. కాకపోతే తెలివిగా ఈ రిపోర్టర్ గాడే ఒక రాయేసి చూశాడు అంతే. అందుకే మళ్ళీ వేయకుండా ఆ చేతిని డబ్బుతో కట్టేశాను. కొంపదీసి మీరు గాని? అమ్మమ్మ, అయిన వాళ్ళకు ద్రోహం చేస్తే అడుక్కు తింటాను. అది సరే,
మన షూటింగ్ ఎప్పటి నుంచట? రేపటి నుంచే. రత్నం, అమ్మగారు టైం అయిందిగా, మందులివ్వు. తెస్తలేను అమ్మగారు.